హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సురేష్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే మా మామిడి తోట మొత్తం చూసేద్దాం వచ్చేయండి. మనకి సమ్మర్ అనగానే గుర్తొచ్చేది మామిడికాయలు కదండి. మామిడికాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి. మేమైతే సరదాగా మా మామిడి తోటకి అయితే వెళ్ళామండి. అక్కడ మామిడి చెట్టుకైతే చాలా అంటే చాలా బాగా కాసాయండి. ఒక్కొక్క చెట్టుకి 200 కాయల చొప్పున అయితే కాసాయండి. వీడియోలో చూసినట్టు ప్రతి మ్యాంగోకి అయితే ఫ్రూట్ బ్యాగ్స్ అయితే కట్టారండి. దీనివల్ల అయితే చీడపురుగుల నుంచి ప్రొటెక్షన్ అయితే ఉంటుందంటండి. అలా చెట్టు నుంచి కొన్ని పుళ్ళు అయితే రాలిపోయి పడి ఉన్నాయండి. అవైతే చెట్టునే ముగ్గుపోయి పడి ఉన్నాయండి. అవైతే తిన్నాం. చాలా అంటే చాలా తీగ అయితే ఉన్నాయండి. అలా రాలిపోయిన పళ్ళు ఇంకా మిగతావి కూడా కోసి అలా మార్కెట్కి అయితే అమ్ముతారండి. అలాగా అమ్మే క్రమంలో ఆ మామిడికాయలు ముగ్గడం కోసం అయితే న్యాచురల్గా అయితే ముగ్గేస్తారండి. దానికోసం అయితే గోను సంచి మీద గడ్డి అయితే వేసి మామిడి పళ్ళన్నీ మనం నిలబెడితే ఒక 4-5 రోజులకైతే ముగ్గిపోతాయండి. అలా కాకుండా ఇప్పుడైతే ఫెర్టిలైజర్స్ అయితే వచ్చేసాయండి. ఈ ఫెర్టిలైజర్స్ యూస్ చేసి స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకి కలర్ అయితే మ్యాంగో కలర్లోకి వస్తుంది, కానీ అవైతే మనకు అంత తీయగా ఉండవండి. అండ్ అన్హెల్దీ కూడా. మనకి న్యాచురల్గా పండినవి మామిడికాయలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి, తీయగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. మేమైతే న్యాచురల్గా పండించినవి అయితేనే తింటామండి. అండ్ ఇవైతే చాలా బాగుంటాయి. ఇందులో చాలా రకాలు కూడా ఉంటాయండి. బంగినపల్లి, రసాల కాయలు, ఇలా చాలా రకాలుగా అయితే ఉంటాయి. అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.